సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, ద వండర్ వర్కింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ద వండర్ వర్కింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, అద్భుతాలు చేయు దేవుని వాక్యము అనే వర్తమానాన్ని వింటున్నాము. The wonder working word of God. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి, గుర్తించండి. వాక్యం అనగా దేవుడే, దేవుడంటే వాక్యమే. కానీ చాలాసార్లు వాక్యము నెరవేరదు, వాక్యం పనిచేస్తున్నట్లుగా అనిపించదు. ఇంకా చూస్తే వాక్యం ఏందో ఒక అక్షరం లాగానే మనకు పరిచయం అవుతూ కనిపిస్తూ ఉంటుంది. Sometimes we believe the word, but we feel like it doesn't work. మనం ఆ వాక్యాన్ని చాలాసార్లు నమ్ముతాం, కానీ అది పని చేయనట్లుగా, ఇట్ డజంట్ వర్క్, అది పని జరిగించనట్లుగా మనకు అనిపిస్తుంది. ట్రైంగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ వాట్ వీ బిలీవ్, బట్ ఇట్ డజంట్ వర్క్. మనము అది జరిగేలా, అది నెరవేరేలా ప్రయత్నిస్తాము, కానీ అది మన వల్ల కాదనమాట. అది మనకు జరగనట్లుగా, వాక్యం ఏమి అంత ఈజీగా మనలో పని జరిగినట్లుగా మనకు అనిపించదు. అది కారణాలు చాలా ఉంటాయి, కానీ ఏ కారణాలైనా ఈ రెండు క్రైటీరియాస్లోకి డివైడ్ చేయొచ్చు, రెండు భాగాలుగా దాన్ని విడగొట్టచ్చు. ఒకటేంటంటే సెన్సరీ ఫెయిత్ అండ్ స్పిరిచువల్ ఫెయిత్. అంటే చూసి, తాకి, పట్టుకొని, విని, స్పర్శించి మనకొచ్చే విశ్వాసము వాక్యం చూసినప్పుడు. కొన్ని ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అందరు చెప్పండి, సెన్సరీ ఫెయిత్ అనండి. సెన్సరీ ఫెయిత్ అంటే సెన్సెస్ అన్నమాట. పట్టుకుని తెలిసేవి, చూసి తెలిసేవి, స్పర్శించి తెలిసేవి, మన మనసుకు అర్థమయ్యేవి, వీటిని సెన్సరీ ఫెయిత్ అంటాం. రెండవది స్పిరిచువల్ ఫెయిత్ అంటాం. అంటే అవి కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, మనసుతో అర్థం కావు, మనకు ఊహ కూడా అవి చెందవన్నమాట. వాక్యము దేంట్లోకి వస్తుందంటే ఈ స్పిరిచువల్ సెన్సెస్లోకి వస్తుంది, ఈ ఆత్మ సంగతుల్లోకి వస్తుంది. కాబట్టి ఎవడికి ఇది అర్థం కాదు, ఏదో వాడు మళ్ళీ దీన్ని సెన్సరీ ఫెయిత్లోనే దాన్ని ఆపరేట్ చేద్దామని చూస్తాడు. ఉదాహరణకు చెప్తాను, మీ అందరికి అర్థమయ్యేలా నా మాటలు బాగా జాగ్రత్తగా ఆలకించండి. ఏం కష్టం కాదు, నేను కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడినా మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు బస్సులో కూర్చొని ఉంటారు మీరు. ఎంతమంది మీకు బస్సు డ్రైవర్ పరిచయం? చెప్పండి అమ్మా, మీకు పరిచయమా బస్సు డ్రైవర్లు? మీరు పోతున్న బస్సు డ్రైవర్ మీకు పరిచయమా? రోజు వెళ్తుంటారు ఏదో బస్సు, వెళ్తున్న డ్రైవర్ అల్లా మీకు పరిచయం ఉంటాడా? కానీ ఎక్కేం చేస్తావు? అది స్లీపర్ బస్ అనుకోండి, మామూలు హైదరాబాద్కి బెంగళూరుకో పోతున్నావు, స్లీపర్ బస్ అనుకో. ఆ డ్రైవర్ నీకు పరిచయమా? ఎక్కి ఆరాంగా దిండు తీసుకొని, దుప్పటి తీసుకొని పడుకుంటావు. ట్రైన్లో పోతున్నావు, ట్రైన్ డ్రైవర్లు నీకు పరిచయమా? తెలుసా వాడికి సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉన్నాయని? వాడు ట్రైనింగ్ అయినప్పుడు చూసినావా? వాడికి ట్రైనింగ్ కరెక్ట్గానే ఉంది, వీడు ఖచ్చితంగా రైలు బాగా నడపగలడని చూసినావా? మరి విమానమో ఇంకా దారుణం, గాల్లో పోయేది. వాడు ఫేక్ సర్టిఫికెట్ పెట్టాడేమో, నీకేమో తెలుసా? అప్పుడప్పుడు జాబుల కోసం దొంగ సర్టిఫికెట్ పెట్టి జాబులు తెచ్చుకుంటా ఉంటారు, వాడు అలా పెట్టాడేమో. అంత పరిపూర్ణంగా ట్రైనింగ్ లేదేమో వాడికి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్లు వేసుకున్నావా?
బస్ ఎక్కి ఆరాంగా పడుకుంటావో దాన్ని సెన్సరీ ఫెయిత్ అంటారు. విశ్వాసాలు 2 రకాలు. వాక్యము విశ్వాసంతోనే పనిచేస్తుంది, కానీ విశ్వాసాలు నీకు 2. నువ్వేమనుకుంటావు అంటే నాకు వాక్యం మీద విశ్వాసం లేదంటావు, కానీ విశ్వాసం లేని మనిషి ఉండడు. హలో, నీకు తెలియకుండానే నువ్వు ఆ రైల్ డ్రైవర్ని నమ్మినావు, బస్సు డ్రైవర్ని నమ్మినావు. నమ్మడం కాదు, విశ్వసించినావు. విశ్వాసం అంటే ఏమిటి తెలుసా? ఇప్పుడు మహేష్ పోతా ఉన్నాడు ట్రైన్ ఎక్కి, నేను కో ప్యాసింజర్ పక్కనే కూర్చున్నాను. ఎక్కడ పోతారావు మహేష్ అని అడుగుతా. ఏమంటాడు? ఇప్పుడు పోతానో లేదో అన్న ఈ డ్రైవర్ గాడు ఎట్లా అంటాడేమో, మధ్యలో పోతామేమో ఇద్దరం పైకి అంటాడా? పలానా చోటికి పోతున్నానని చెప్తాడా? దాన్ని విశ్వాసం అంటారు. ఎంత విశ్వాసం అంటే అంత. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద విశ్వాసం, వాడు ఇంజనీర్ కరెక్ట్ కట్టాడో లేదు, కానీ విశ్వాసంగా ఎంతమంది ఏమన్నా కూలుద్దా అని ఇవ్వడం డౌట్గా కూర్చున్నాడు ఇక్కడ అంటే ఈ బిల్డింగ్ మీద మీకు విశ్వాసం, కట్టినోడి మీద విశ్వాసం. దీన్ని సెన్సరీ ఫెయిత్ అంటాం. మనకు తెలియకుండానే మనం చాలా వాటిని నమ్ముతాము, విశ్వసిస్తాము. అన్నీ మేము చూస్తే కానీ నమ్మమంటారు, మరి ఇవి చూడకుండా నమ్ముతున్నావు. హలో, మేము చూస్తేనే నమ్ముతామన్నా అంటారు. చాలాసార్లు కొత్త ఊరికి ప్రయాణం అయిపోతాం, మనకు తెలియదు. ముంబై పోతున్నాం అనుకోండి, ట్రైన్ ఎక్కుతాం లేదంటే ఫ్లైట్ ఎక్కుతాం, ఇదే ముంబై అంటాడు. అది ముంబయో ఇంకోటో మనకు తెలియదు. అందరు వెనక మనం ఫాలో అయిపోతూ ఉంటాం, ముంబై అని అంటే దిగే ఉంటాం. అసలు అది ముంబై అని మనకి ఎప్పుడు దిగింటేనా, మనం చూసింటేనా, కానీ చూడకుండా గుడ్డిగా ముంబై అని నమ్ముతాం. చెప్తాడు ఒకడు, వేరే ఒక ఇంటికి పిలుచుకుపోతారు మనల్ని, కొత్తగా పరిచయం ఏంటాడు, రా అన్న భోంచేద్దాం రా అంటాడు. ఆడు కూరలో ఏం కలిపాడు అని నువ్వు భయపడవు. ఆడు చికెన్ పెట్టగానే అమ్మయ్య అని బిర్యానీ అని లొట్టలేస్తా తింటావు. కొబ్బరి బొండం అని కొట్టిస్తారు, దాంతో ఏం కలిపారేమో, కానీ నీ విశ్వాసంతో తాగుతావు. అంటే నీకు విశ్వాసం లేక కాదు, యూ డిడ్ంట్ ట్రైన్డ్ ఇనఫ్ ఇన్ దట్ వే. నీవు ఆ విధానంలో నువ్వు సరి అయిన శిక్షణ పొందనందువల్ల కొన్నింటి మీద విశ్వాసం ఉంది, కొన్నింటి మీద విశ్వాసం లేదంతే. మనిషి నువ్వు అన్నీ చూసే నమ్ముతావా అంటే నువ్వు చూడకుండా ఎన్నింటినో నమ్ముతున్నావు. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతాను? నేను చూస్తేనే నమ్ముతా. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంటే ఎట్లా స్వస్థపరుస్తాడన్నా? కాదప్పా, నువ్వు రైలు ఎక్కినావే పడకుండా పోతావని ఎట్లా చెప్తున్నావు అన్నా అని అడగాలి. ప్రతిదానికి అడగాలవని. ఈ నీళ్ళు తాగుతాండావి, దీంతో ఏం కలపలేదని ఎట్లా నమ్ముతావు అనాలా? ఏమన్నా విషయం కలిసిందేమో. యు హ్యావ్ ఫెయిత్. ఎన్నో సిస్టమ్స్ మీద నమ్మకం ఉంది. పరీక్ష రాస్తావు, వాడు పాస్ చేస్తాడని నమ్ముతావు. ఎన్నింటినో నమ్ముతున్న మనము వాక్యంను నమ్మము. నమ్మినా అది నెరవేరలేదని మనం విసుక్కుంటాము, దిగులు పడతాము, బాధపడతాము. అది ఏంటా అని అర్థం కాదు మనకు. అందుకే వాక్యంలో ఉంది, మై పీపుల్ ఆర్ పెరిషింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మన అమ్మ నాయన నేర్పినారు, ఈ కొట్లో కొనుక్కొని ఏదైనా తినొచ్చు, తాగొచ్చు. అందుకే మనం కొట్లోకి వెళ్ళి కొనుక్కొని తిని తాగి ఓకే అనుకుంటాం. మనకు అలా నేర్పించారు. వి బిల్డ్ ఫెయిత్ బై ట్రైనింగ్. తర్ఫీదు వల్ల దినదినము నేర్చుకున్నాం. ఓకే, అమ్మ నాన్నతో బస్ ఎక్కాం తెలియనప్పుడే, ఓకే బస్ ఎక్కొచ్చు అనమాట అయితే అని మన సెన్సరీ మెకానిజం ట్రైన్ అయిపోయింది. ట్రైన్ ఓకే ఓకే. విమానం ఎక్కగానే బెల్ట్ వేసుకుంటాడు, ఏడు పెద్ద గీడి డ్రైవింగ్ చేసినట్టు. ఇడు పోతాడని నాకు తెలీదు, వేసుకొని విశ్వాసంతో ఉంటాడు. ఏమే ఎక్కానని ఫోన్ కొడతాడు. అంటే అలా ఎక్కొచ్చు, అందరినీ చూస్తున్నాడు చుట్టుపక్కల. ఓకే మనం కూడా ఎక్కొచ్చు, సేఫ్ అనుకుంటా అని వాని సెన్సెస్ ట్రైన్ అయిపోతాయి. దీన్ని సెన్సరీ ఫెయిత్ అంటాడు. నువ్వు ట్రైన్ అయిపోయావు అలాగా. అందుకే నువ్వు విశ్వాసంతో నెమ్మదిగా, నీకెవరో తెలియకపోయినా, ఆ వండిన ఆ కుకింగ్ మాస్టర్ నీకు తెలియకపోయినా, నువ్వు ధైర్యంగా సంతోషంగా విశ్రాంతిలో తింటున్నావు, విశ్రాంతిలో ప్రయాణిస్తున్నావు, నీ పనులు చూసుకుంటున్నావు. ఇది సెన్సరీ ఫెయిత్. అంటే
చూసి తాకి 10 మంది చేసేవన్నీ చుట్టూ అవన్నీ అర్థం చేసుకొని నీ మనస్సు ఎక్కడో సెటిల్ అయ్యి ఫైనల్ చేసుకొని ఓకే దీన్ని నమ్మొచ్చని ఒక కన్క్లూజన్కి వచ్చినావు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్. యూ ట్రైన్డ్ బై టైమ్, యూ ట్రైన్ బై సెన్సెస్, యూ ట్రైన్ బై యువర్ పేరెంట్స్, బై సెన్సరీ నాలెడ్జ్ యూ ట్రైన్డ్. నువ్వు అలా తర్ఫీదు చెందినావు. బట్ వాక్యం అలాంటిది కాదు. ఈ విశ్వాసం కొంచెం వేరేది. 2 రకాల విశ్వాసాలు ఉన్నాయని చెప్పానండి, సెన్సరీ ఫెయిత్, స్పిరిచువల్ ఫెయిత్. ఇప్పుడు దీనికి దానికి ఒక రకంగా నేర్చుకున్నాం. అది అక్కడ కూడా మనకు తెలీదు, అక్కడ కూడా కనపడవు, అక్కడ కూడా ముట్టుకోలేము, అక్కడ కూడా మనకేం తెలీదు, అయినా నమ్మినాము. హలో, అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం అవట్లేదా? ఈ స్పిరిచువల్ ఫెయిత్లో కూడా ఏమీ తెలీదు, ఏమీ కనపడవు, ఏమి మనకు తెలియదు. అది ఎవరు చేస్తారో తెలియదు. పరిశుద్ధాత్ముడు చేస్తాడా, తండ్రి చేస్తాడా, కుమారుడు చేస్తాడా, దేవదూతలు వచ్చి చేస్తాయా, ఏం చేస్తా? అసలు దేవదూతలు వస్తే ఎట్లా వస్తాయి, పోతే ఎట్లా పోతాయి, యేసయ్య వస్తే ఎట్లా వస్తాడు, వాక్యం నెరవేరితే ఎట్లా నెరవేరుతుంది? మనం అడుగుతుంటాం అప్పుడప్పుడు, డబ్బులు వస్తాయన్న ప్రార్థన చేసుకోండి, ఎట్లా వస్తాయి? సరే, ఫ్లైట్ ఎట్లా పోతుంది? నువ్వు ఎప్పుడన్నా అడుగుతావా? అట్లా అడగవే, పోతుంది అంతే. అందరూ కూర్చున్నారు, నేను కూర్చున్నా. ఈ వాక్యం ఎలా నెరవేరుతుంది? నీకు అనవసరం అది ఎలా నెరవేరుతుంది. వాక్యం ఎలా నెరవేరడానికి ఏం చేయమన్నాడు? టికెట్ బుక్ చేయమన్నాడు, ఫ్లైట్ ఎక్కి కూర్చోమన్నాడు, కరెక్ట్గా టైంకి రమ్మన్నాడు, సీట్ బెల్ట్ వేసుకోమన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కమ్మన్నాడు. ఒకవేళ ఏదైనా జరిగితే బ్రీత్ ఏదైనా ప్రాబ్లం వస్తే పైన ఆక్సిజన్ ఉంటుంది తీసుకొని పెట్టుకోమన్నాడు, అన్నీ చెప్పినాడు. అల్టిమేట్గా నేను గమ్యస్థానానికి తీసిపోయే బాధ్యత నాది. నువ్వు టికెట్ బుక్ చేసినావు అంతే. నీకు అంత తప్ప ఏం తెలియదు. ఎక్కి కూర్చొని బిజినెస్ ఆలోచనలు తప్ప ఈ ఫ్లైట్ ఎట్టపోతుందనే ఆలోచన లేదు నీకు. హలో, జస్ట్ అండర్స్టాండ్, ఐ జస్ట్ కంపేరింగ్ ద స్పిరిచువల్ ఫెయిత్ అండ్ ద సెన్సరీ ఫెయిత్, బట్ బోత్ ఆర్ మోస్ట్లీ ఫెమిలియర్ అండ్ ఈక్వల్. 2 చాలా దగ్గర పోలికలు, దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎవరికైనా అర్థమవుతుందో? నేను కష్టంగా చెప్తున్నానా? రైట్, చూడండి, ఈ స్పిరిచువల్ ఫెయిత్ కూడా ఇలాంటిది అనమాట. వాక్యం వస్తుంది, మనకు అర్థం కాదు, నెరవేరుతుందా, ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది, ఎవరు నెరవేరుస్తారు దాన్ని, ఏ రూపంలో నెరవేరుతుంది, నాకు ఎప్పుడు జరుగుతుంది, ఎంతకాలానికి జరుగుతుంది, ఇది ఇంతకు జరుగుతుందా జరగదా, ఇన్ని క్వశ్చన్లు వేస్తాం. ఏం ఒక్కర్లా. టేక్ ద వర్డ్ అండ్ ఆపరేట్ ఇన్ ద వర్డ్. వాక్యం నేర్చుకోవాలా, వాక్యంను తీసుకోవాలా, వాక్యంలో కొంతకాలం పని చేసి చూడాలా, ఆ వాక్యముకు నువ్వు తర్ఫీదు చెందాలి. అది ఎలా చేయమంటుందో, ఎలా నడుచుకోమంటుందో. ఈరోజు మీరు విజ్డమ్ క్యాప్సూల్ చూస్తుంటే యూ హ్యావ్ సమ్ మోరల్స్ బట్ డోంట్ పుట్ గాడ్ ఇన్ టు ద సేమ్ మోరల్స్ అని చెప్పుంటాం. అంటే నీకు కొన్ని నీతులు ఉంటాయి, అయ్యే నీతుల్లో తెచ్చి నువ్వు దేవునికి కూడా పెట్టకూడదు. నీ దృష్టిలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలా? దేవుని ఆ రోజు ఆ క్షణానికి దేవుడి నీతిలో ఆమెను వదిలిపెట్టి మరొక కృపా కాలం ఆమెకు అనుగ్రహించి ఆమె ఇంకెప్పుడు పాపమే లేని ఒక పవిత్రురాలిగా మార్చాలా. అది దేవుని నీతి. నీ నీతి అప్పుడప్పుడు ఈమె రాళ్ళతో, ఇప్పుడు ఈమె రాళ్ళతో కొట్టి చంపాలా. తమ భార్యలో, తమ అక్కలో, తమ చెల్లెళ్ళలో ఇలా తప్పులు చేసినప్పుడు కొట్టి చంపిన తల్లిదండ్రులు, కొట్టి చంపిన అన్నదమ్ములు, భర్తలు, భార్యలు ఎంతమంది లేరు? కానీ నీకు అది నీతి. కానీ ఆ క్షణానికి దేవుడి నీతి ఏమి? అమ్మా, ఇంకా నువ్వు పాపం చేయదు, నీ పాపములు క్షమించబడ్డాయి, నేను కూడా శిక్షించాను అన్నాడు. అందుకే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వేవో కొన్ని నీతులు అనుకొని, అంటే వాక్యం అంటే ఇట్లే నెరవేరాలా అని నువ్వు కొన్ని నీతులు రాసుకొని, ఇది దేవుడు ఉంటే చేయాలి కదా, మళ్ళా ఇది పా ఏడ నెరవేరిందా, ఇది నేను కన్ఫెషన్ చేయమంటే చేసిన, స్తుతులు చెప్పమంటే చెప్పినా, దేవుని ఆరాధించమంటే ఆరాధించిన, హృదయం సరి చేసుకోమంటే సరి చేసుకున్నా, అన్నీ చేసిన. ఇది వాక్యము. డోంట్ పుట్ గాడ్ ఇన్ టు యువర్ సేమ్ మోరల్స్. నీ నీతుల్లో దేవునిది ఇచ్చి ఇదే కదా నీతి అని దేవునికి చెప్పొద్దు. నీతులు రాసిందే ఆయన, నువ్వు ఆయనకి చెప్పు మాకు ఆ నీతులు. హలో, ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లెట్స్ గో టు ద వర్డ్. చూద్దాం ఇప్పుడు మెల్లిగా వాక్యంలోకి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాక్యము ఎలా పనిచేస్తుంది, ఇది వాక్యం ఎలాంటిది? మనకు అక్కడంటే అందరు కూర్చొని నేర్పిస్తున్నారు, ఓకే ఏం కాదు ఇక్కడ కూర్చోవచ్చు, ఇలా పోతుంది. మనకి ఇక్కడ ఎవరు నేర్పుతారు?
ఈ వాక్యం నెరవేర్చుకోవడానికి వాక్యమే మనకి ట్రైనింగ్ ఇస్తుంది. చూద్దాం, లెట్స్ సీ ద వర్డ్. ఐజాయా చాప్టర్ 55 వర్స్ 11. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. వాక్యం ఎలాంటిదంట? చూడు చెప్తున్నాడు, నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఫ్లైట్లో నువ్వు ఆరాంగా కూర్చోవచ్చును, సీట్ బెల్ట్ వేసుకోవచ్చును, నీ పనులు చూసుకోవచ్చును, నీకేదన్నా ల్యాప్టాప్లో వర్క్ ఉంటే చేసుకోవచ్చును, నిన్ను సాయంత్రం ఈ టైంకంతా నిన్ను గమ్యానికి నేను చేరుస్తాను అని టికెట్లో నీకు సంతకం పెట్టి ఆ డబ్బులు కట్టగానే నీకు ఒక భరోసా కాగితం ఇచ్చినట్లు దేవుడు ఒక మాట చెప్తున్నాడు తన వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళకి, తన వాక్యాన్ని నమ్మినోడికి. స్పిరిచువల్ ఫెయిత్, ఇట్స్ నాట్ ఎ సెన్సరీ ఫెయిత్. ఈ వాక్యాన్ని నమ్ముతున్నోడికి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాయనా, నా కుమారుడా, నా కుమార్తె, నా వాక్యము నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలం చేయను. నేను నా వాక్యమును ఎవరన్నా పట్టుకుంటే, ఆ వాక్యము వెళ్ళిపోతే అది ఆ కార్యము నెరవేర్చకుండా నా యొద్దకు తిరిగి రాదు. నేను దేనికైతే అది పంపించానో ఆ కార్యము నెరవేర్చుకొని వస్తుంది నా వాక్యము. బాబా, ఇప్పుడు యు ఆర్ ట్రైనింగ్ బై దిస్. ఇప్పుడు నువ్వు నీ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఇప్పుడు నీ మనసుకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మరి ఇప్పుడు చెప్పాలా ఈ వాక్యం ఎలా? ఇప్పుడు అట్లనా, సరే నేను ఇప్పుడు చెప్తా, మరి నెరవేరుతుందా అని సెన్సరీ ఫెయిత్తో మళ్ళీ ఈ ఫెయిత్ని కలపకూడదు. హలో, ఎవరికైనా అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పింది? సెన్సరీ ఫెయిత్ ఇస్ డిఫరెంట్, స్పిరిచువల్ ఫెయిత్ ఇస్ డిఫరెంట్. అక్కడ ఏవి చూడకుండా నమ్ముతున్నావు, అక్కడ ఏవి కనబడకుండా కూర్చున్నావు, ఇక్కడ కూడా ఏవి చూడకుండా ఏవి కనబడకుండా ఆరాంగా కూర్చో. ఆ వాక్యం ఎలాంటిదంట? వెళితే అది నెరవేర్చుకొని పని ముగించుకొని వస్తుందంట. వావ్! ఇప్పుడు నువ్వేం చేయాలా? ఈ మాటను పట్టుకొని నువ్వు అట్లా నిలబడొచ్చు అనమాట. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి చూద్దాం. యూ షుడ్ ట్రైన్ బై దిస్ వర్డ్. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చెప్తున్నాడు, ఎవరికైనా నాకు నమ్మకం కుదరట్లేదు ఈ వాక్యం మీద అంటున్నాడా, వాడు ఎవడంట? విర్రవీగుచున్న దుష్టత్వం ఉన్నవాడంట, గర్వాంధుడంట వాడు. ఈ వాక్యాన్ని నమ్మలేనంటే చూడు. అందుకే నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరించి ఈ వాక్యాన్ని అంగీకరించాలంటే నీకేముండాలంట? ఈ కల్మషము, దుష్టత్వము, విర్రవీగే మనసు అవన్నీ పోయి ఈ వాక్యం తెచ్చి నీ ఆత్మ లోపల నాటుకుంటే ఇది నీ ఆత్మను కూడా రక్షించగలిగి, ఈ వాక్యమును నువ్వు సాత్వికం ఉంటేనే స్వీకరిస్తావు, ఇది నీ ఆత్మను రక్షిస్తుందంట. ఎవరికైనా నా మాట్లాడుతూ అందరు చెప్పండి, వాక్యం నాలో నెరవేరకపోవడానికి, వాక్యము నాలో రాకపోవడానికి, అంటే ఈ వాక్యం నాలో పని చేయకపోవడానికి ఏమంటాడంటే ఈ కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము ఇవన్నీ మనల్ని బాగా ఆటంకపరుస్తాయంటే ఈ వాక్యాన్ని మనం ఎంజాయ్ చేయకుండా. ఒకడు అనుమానం పిచ్చాచుంటాడు, ఒకడు పెళ్ళాం కూర్చున్న అనుమానమే, లేచిన అనుమానమే ఉంటుంది ఒకనికి. వాడికి ఏంది మామూలు పనులు కూడా వానికి అంతా అనుమానం పిచ్చాచు వాడు. ఈ విర్రవీగుచున్న దుష్టత్వము, సమస్త కల్మషం ఏం చేస్తాయంట? అస్సలు నమ్మని వాక్యాన్ని. ఇంకా ఇప్పుడు మనకు సెన్సులు ఉన్నాయి, వాడుకు సెన్సులు ఉన్నాయి. మన సెన్సులేమో మనం నెమ్మదిగా మన భార్య కూర్చుంది, ఒక లేస్తూ తన పని చూసుకుంటుంది అనుకుంటున్నాయి మన సెన్సులు. ఈ అనుమాన పిశాచ సెన్సులు ఏముంటున్నాయి? కూర్చుంటే ఇటు కూర్చుందే, లేస్తే ఇటు కూర్చుందే అంటున్నాడు. అది ఎలా పనిచేస్తుందో వాక్యం కూడా, వాక్యం సరిగా గ్రహించినోడికి ఏమనిపిస్తుంది? ఈ వాక్యం నెరవేరుతుంది, ఇది వెళ్తే పని చేసుకొని వస్తుందంట నా కోసం అని ఈ వాక్యాన్ని తీసుకొని దాంట్లో పనిచేసి నెమ్మదిగా, విశ్రాంతిగా, ఓర్పుగా వాక్యాన్ని తన జీవితంలో కొనసాగించుకుంటున్నాడంట. ఒకడేమంటున్నాడంట? ఎగిరి పడుతున్నాడు, ఇది వాక్యం, ఇది నెరవేరింది, నేను గంట చెప్పినా 2 గంటలు చెప్పినా అంటున్నాడంట. హలో, అర్థం చేసుకోండి నెమ్మదిగా నేను చెప్పే మాట. జేమ్స్ 1:22.
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారినై ఉండండి. ఈ వాక్యం ఎట్లాంటిదంటే వినే వాళ్ళకి పని చేయదంట పెద్దగా. ఆ వాక్యం ఏదన్నా చెప్పింటే ఆ పని చేస్తే నెరవేరుతుంది ఈ వాక్యం. పైన ఏం చెప్పాం? విర్రవీగుచున్న దుష్టత్వము, సమస్త కల్మషము, అవి నీకు ఈ వాక్యము నీలో పని చేయకుండా ఆపుతూ ఉంటాయన్నమాట. నువ్వు అందుకే ఎవడైనా వాక్యం చేయాలా, నా జీవితంలో వాక్యం నెరవేరాలని వాడు గర్వంతో డీల్ చేయలేదనుకో, మేబీ యూ విల్ బీ ద మారథన్ కన్ఫెసర్, బట్ ఇట్ వోంట్ వర్క్ ఫర్ యూ. నువ్వు భయంకరంగా వాక్యాన్ని పలికే వాడివైనా ఆ వాక్యం నీలో పనిచేయదు. పలికి పలికి దవళ్ళు వేయాల్సిందే, పనిచేయదు. ఎందుకంటే యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ ప్రైడ్. నువ్వు సేవకుడికే ఏదో చేసేవాడు అనుకో, నీ జన్మాంతం ఉన్న నీ జీవితం బాగుపడదు. ఇట్ వోంట్ వర్క్. నీ జీవితంలో పని జరగదది. చూడు, ఈ వాక్యం పని చేయాలంటే నువ్వు సమస్త దుష్టత్వాన్ని, విరవేగుతున్న మనసును వదిలేయాలంటే తప్పదు, లేకపోతే వాక్యం పనిచేయదు. నువ్వు ఎంత పెద్ద పిఎం అయినా సీఎం అయినా పైలట్ నమ్మి కూర్చోవాల్సిందే. నేను పిఎం నేనే నడుపుతానంటే పోతావు కింద పడి. ఈ వాక్యం ఎందుకు వచ్చి నెరవేరాలా, అది నెరవేరు తీరాలి నా కోసం. నేను గంట చెప్పా, ఎవడికి చెప్తావు రా గంట కన్ఫ్యూజన్, ఎవడికి చెప్తావు చెప్పుకోపో. ఈ వాక్యం నెరవేరంటే యూ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యానికి కొన్ని నియమాలు, నీతులు ఉన్నాయి. నువ్వు దాని పద్ధతి ప్రకారం పోవాలా. నువ్వు నీతి చెప్పి ఆ నీతిలోనే దేవుణ్ణి కూడా దించకూడదు. ఏమన్నా కష్టంగా ఉందా? మీరు పోతూ పోతూ విశ్రాంతిలోకి వస్తారు ఈ వాక్యం తర్వాత. మీకు నెమ్మది వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు, మీ హృదయంలోకి భారం ఉండదు. పరిశుద్ధాత్ముడు వస్తే ఏమొస్తుంది అంటే తెలుసా? పూర్ణానందం వస్తుంది. చూద్దాం, లెట్స్ సీ. వినువారు మాత్రమే. ఈ వాక్యం మనలో నెరవేరడానికి మనలో ఉండాల్సిన ప్రధాన లక్షణం చూడండి, మనం ఉట్టి విని వదిలేయకూడదు. ఎన్ని వాక్యాలు వింటూ ఉంటాం, రోజుకు కొత్త వాక్యం వింటూ ఉంటాం. విని మర్చిపోకూడదు. ఆ వాక్యం ఏమన్నా చెప్తే అది చేసే వారిలో అద్భుతాలు చేస్తుందండి ఈ వాక్యం. భయంకరమైన అద్భుతాలు సృష్టిస్తుంది ఈ వాక్యం. చూద్దాం, లెట్స్. ఈరోజు వాక్యం ఏమి? ద వండర్ వర్కింగ్ వర్డ్. చూద్దాం, రోమన్స్ చాప్టర్ 10 వర్డ్స్ 10 చూద్దాం. లెట్స్ సీ. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొన్నాను. చూడండి, ఈ వాక్యం ఎక్కడెక్కడ పనిచేస్తుందంట? హృదయంలోను, నోట్లోనూ ఈ వాక్యం పనిచేస్తుందంట. హలో, సింపుల్, నేనేం కష్టంగా చెప్పట్లా. ఈ వాక్యము నీ హృదయంలో నమ్ముతావు, నీ నోటితో ఒప్పుకుంటావు. చూడు, ఇక్కడ నమ్మకున్నా, ఇక్కడ ఉట్టిగా ఒప్పుకున్నా పనిచేయదు. హలో, ఉట్టి డబ్బులు కట్టి నువ్వు ఫ్లైట్లో వచ్చి కూర్చోకున్నా, డబ్బులు కట్టకుండా పొరపాటున వచ్చి కూర్చున్నా నువ్వు దిగిపోవాల్సిందే. ఇక్కడ విశ్వసించకున్నా, ఈ నోటిని నీ వాడకున్నా నీకు ఈ వాక్యం పనిచేయదు. ఇక్కడ విశ్వసించాలా, ఇక్కడ పలకాలా. ఈ వాక్యం పనిచేయడానికి చూడండి, విర్రవీగుచున్న దుష్టత్వము, సమస్త కల్మషము ఉన్నా ఈ వాక్యం పనిచేయదు. ఈ వాక్యము ఉత్తి వినేవాడివైనా పనిచేయదు, వింటే దాని ప్రకారం చేయవాడివై ఉండాలా. ఇప్పుడు చూడు, నీకు నీతి కలగాలి, వాక్యం యొక్క ఫలం నీ జీవితంలో రావాలా అంటే హృదయంలో విశ్వసించాలా, నోటితో ఒప్పుకోవాలా. హలో, చూద్దాం, లెట్స్ సీ. పోతూ పోతూ వాక్యం బాగా అర్థమవుతుంది. 2 Corinthians 5:7 5:6 పెట్టినాయన. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకోవాలా. చూడండి, అందరు చెప్పండి, వాక్యాలు నా జీవితంలో అద్భుతం చేయాలంటే, వాక్యము నా జీవితంలో అద్భుత రీతిగా పనిచేయాలంటే ఏం చేయాలంట? వెలిచూపు వలన నడుచుకోకూడదు అంటే సెన్సరీ ఫెయిత్తో నడుచుకోకూడదు. నేను ముట్టుకుంటే నమ్ముతా, నేను చూస్తేనే నమ్ముతా, నాకు చెప్పు ఎట్లా పనిచేస్తుందో. ఈ వాక్యం ఎలా పనిచేస్తుందంటే బై ఫెయిత్ ఇట్ వర్క్స్. అంటే నువ్వు ఆరాంగా వెళ్ళి కూర్చో, అంతే, నువ్వు వెళ్ళిపోతావు నీ గమ్యానికి. నువ్వు ఆ వాక్యాన్ని పట్టుకొని సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని విడిచిపెట్టేసి వాక్యం ఏం చెప్పిందో అది చేస్తూ, దానికి లోబడుతూ, హృదయంలో విశ్వసించి, నోటితో పలుక్కుంటా ఉండు. ఓర్పు వలన ఈ వాక్యం నీలో బాగా నెరవేరుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటారు? ప్రతి వాగ్దానం నెరవేరుతుంది.
ప్రతి వాక్యము నెరవేరుతుంది, ప్రతి వాక్యము నిజమవుతుంది, ప్రతి వాక్యము జీవం కలిది. నువ్వు పట్టుకున్న ప్రతి వాక్యము నీకు నిజమవుతుంది. అందుకే చెప్తున్నాడు, వెలిచూపు వలన కాకుండా విశ్వాసం వలన నువ్వు నడుచుకోవాలి. అంటే ఈ వాక్యం నాలో నెరవేరుతుందనే విశ్వాసంతో నువ్వు నడుచుకోవాలి. కానీ నీకు అనిపించే విషయాలు, వాళ్ళు ఇలా అన్నారు, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, నాకు ఇది తగ్గదంట, వాళ్ళు ఇలా నన్ను నాశనం అయిపోతావు అన్నారు, వాళ్ళు చెప్పించారు, డాక్టర్ గారు ఇలా చెప్పారు, నాకు ఇది ఇలా జరిగింది, అది అలా జరిగిందని నువ్వు అక్కడే ఆగిపోకూడదు. నువ్వు అలా చూస్తూ ఉన్నావా, మళ్ళీ సెన్సరీ ఫెయిత్లో ఇరుక్కుంటావు. మళ్ళీ అక్కడ ఎవరో ఒకరు ఏదో ఒక ఆధారం కావాలి, నీ చుట్టూ ఎవరో ఒకరు దాన్ని ఫాలో అవుతే కానీ నువ్వు దాన్ని నమ్మలేవు. అందుకే ఈ వాక్యం నెరవేరాలంటే నువ్వు ఎలా రావాలంట, వెలిచూపులో ఉండకూడదు, సెన్సరీ ఫెయిత్లో ఉండకూడదు, నువ్వు స్పిరిచువల్ ఫెయిత్లోకి వచ్చేయాల. నువ్వు వెలిచూపు వలన కాకుండా ఆయన వాక్యం వలనే. ఆయన వాక్యం ఉందా, ఆ వాక్యం ఎలాంటిదంట, ఒక్కసారి విడుదల అయితే ఆ పని జరిగించుకుంటే దాకా వెనక్కి రాదంట. హల్లెలూయా. కమాన్ 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 కమాన్. రోమన్స్ 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే నువ్వు పొరపాటున సెన్సరీ ఫెయిత్లో కానీ ఇరుక్కొని నాకు ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుందా అని అనుకున్నావా, నువ్వు చచ్చిపోతావు. నీ వల్ల కాదు ఇంక ఈ వాక్యం నమ్మడం. ఆత్మచేత ఈ సెన్సరీ ఫెయిత్ని ఓవర్కమ్ చేసినావా, నువ్వు జీవిస్తావు. ఎవరికైనా మాట్లాడుతూ ఉంటారా? అందరు చెప్పండి, వాక్యాన్ని నేను అద్భుత రీతిగా జరుగుతుందని నమ్మవలసిందే. నేను ఎలాగైతే విమానం నడిపేవాడు నాకు తెలియకపోయినా అతడు నన్ను గమ్యానికి చేరుస్తాడని నమ్మినట్లే నేను ఈ వాక్యాన్ని ఇచ్చిన నా దేవుడు తప్పక నాలో నెరవేరుస్తాడని నేను తనని విశ్వసిస్తున్నాను. ఈ వాక్యం ఒక్కసారి బయటికి వస్తే నెరవేరకుండా తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళదు. అయితే నేను వినయంగా హృదయంలో విశ్వసించి నోటితో పలుకొని ఈ వాక్యము విని వదిలేయకుండా ఈ వాక్యము చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఉంటే ఈ వాక్యము నాలో నెరవేరుతుంది. ఇలా కాకుండా నేను వాక్యాన్ని శరీరానుసారముగానే చూస్తూ అలా జీవించిన నేను చనిపోతానేమో. కానీ వాక్యాన్ని నమ్మి దాన్నిచ్చిన దేవుడు నాకు నెరవేర్చడానికి ఆతురత పడుతున్నాడని, అన్ని వాగ్దానములు అవును ఆమేనంటున్నాయని నేను నమ్మి విశ్వసించి నా నోటితో ఒప్పుకున్నా నేను జీవిస్తాను. ఈ అద్భుత వాక్య ఫలాన్ని అనుభవిస్తాను. ఎంతమంది క్లియర్? ఇప్పుడు దట్స్ క్లియర్. శరీరానుసారం ఒకవేళ ఇఫ్ యూ స్టక్ ఇన్ ద సెన్సరీ ఫెయిత్ యు మే డై. ఆత్మచేత అంటే you should move by the spirit, you should move by the word, not by the sensory faith. ఈ శరీరంతో నమ్మేవి, మనసుతో నమ్మే వాటితోనే నువ్వు చూడకూడదు ఈ వాక్యాన్ని. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి చూద్దాం. రోమన్స్ చాప్టర్ 10:17, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. వింటున్నారా? అందరూ చెప్పండి, నీకేం కావాలా? నీకు విశ్వాసం కావాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని నమ్మాలంటే, ఇప్పుడు ఈ వాక్యం నీలో నెరవేరాలంటే నీకు విశ్వాసం కావాలి. ఎట్లా వస్తుందంట? ఈ వాక్యాన్ని విని, ఈ వాక్యం గురించి తెలుసుకుంటా, దీని లోతులు చూస్తా, ఓకే ఈ వాక్యం ఏం చేయగలదు, ఈ వాక్యం ఎలా పనిచేస్తుంది, ఈ వాక్యం ఎంత శక్తివంతమైంది, అసలు ఈ వాక్యం ఎవరు ఇచ్చింది, ఎవరు. నువ్వు ఎంత లోతుగా ఈ వాక్యాన్ని తెలుసుకుంటూ ధ్యానిస్తూ
దాన్ని తెలుసుకుంటూ ఉంటావో నువ్వు ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నీ లోపల దాన్ని నమ్మే ఆ ఇన్స్టింక్ట్ పెరుగుతూ ఉంటుందంట. హల్లెలూయా. ఎవరికైనా అర్థమైందా? ఇప్పుడు పిల్లలు ఎలాగైతే సెన్సరీ ఫెయిత్ని అందరూ చూస్తూ నేర్పిస్తూ తల్లిదండ్రులు తిరుగుతూ నేర్చుకున్నామో, అమ్మ నాయన బస్సులో చేపట్టుకొని పిలుచుకుపోయి కూర్చోబెట్టుకున్నారు. చిన్నతనం నుంచి ఓకే డ్రైవర్ని నమ్మొచ్చని మనం నేర్పించినారు మనకి. ఇలాంటి ఆత్మ సంబంధ విశ్వాసం నీలో ఎలా వస్తుందంట? ఈ వాక్యాన్ని వింటా, ఈ వాక్యాన్ని గురించి ఆలోచిస్తా, ధ్యానిస్తా, ఈ వాక్యాన్ని నువ్వు ఎక్కువ చదువుకుంటా ఉంటే నీకు తెలియకుండానే ఈ విశ్వాసం నీలో జన్మిస్తుందంట. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందుకే దీన్ని వాక్యాన్ని విని విడిచిపెట్టకూడదంటే ఏం చేయమన్నాడు? వినాలా, ఆ విన్న దాని ప్రకారం చేస్తూ ఉండాలా. అప్పుడు ఈ వాక్యం నీలో పనిచేస్తుంది అనమాట. లెట్స్ గో. సో ఇక్కడ నుంచి కొంచెం వి గో డీప్ టు ద వర్డ్. Hebrews chapter 4 verse 12 AMPC. For the word of God speaks is alive and full of power, making it active, operative, energizing and effective. Oh, this is so deep. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరూ చూడండి. వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కానీ ఇంగ్లీష్లో చదివితే ఏముందంటే వాక్యము సజీవమైందై పరిపూర్ణ శక్తివంతమైందై. అది ఎలా ఉంటుందంట? ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాక్టివ్. ఎట్లుందంట? అట్లా లేదంట, అది ఫుల్ యాక్టివ్ అండ్ ఆపరేటివ్. అంటే ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తుందంట అది. ఇట్ డస్ ద ఆపరేషన్స్. అది ఎలా ఉంటుందంటే పని చేసేదానిలాగా. ఇట్ ఫుల్ ఆఫ్ యాక్టివ్ అండ్ ఫుల్ ఆఫ్ పవర్. ఇట్ ఆపరేటివ్. దీని తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు నాకు. ఆపరేటివ్ అంటే ఇట్ కెన్ ఆపరేట్ ఎనీథింగ్. అంటే ఆపరేటివ్ అంటే ఇప్పుడు మిషన్ ఆగిపోయింది, మిషన్ ఆగిపోయింది, ఆపరేట్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఆ మిషన్ ఇంజనీర్ని పిలిచి ఏం చేస్తాడు? దాన్ని ఆపరేట్ చేస్తాడు. ఈ వాక్యం ఎలాంటిదంటే నీది ఏదన్నా ఆగిపోయిందా, ఇట్ కెన్ ఆపరేట్. ఏదన్నా నిలిచిపోయిందా, ఇట్ కెన్ ఆపరేట్. ఏదన్నా మూసుకుపోయిందా, ఇట్ కెన్ ఆపరేట్. ఎవరన్నా ఆపారా, ఇట్ కెన్ ఆపరేట్. నిలిచిపోయిందా, ఇట్ కెన్ ఆపరేట్. చూడు, వాక్యం గురించి తెలుసుకోవాలన్నా ఇప్పుడు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్. ఇది బతికే ఉంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ఇట్ ఈస్ యాక్టివ్, ఆపరేటివ్, ఎనర్జైజింగ్. ఎట్లుందంట? మామూలుగా లేదంట, భయంకరమైన శక్తితో ఉందంట. ఎనర్జైజింగ్ అండ్ ఎఫెక్టివ్, ప్రభావవంతంగా ఉందంట. అండ్ ఇట్ ఈస్ షార్ప్ దాన్ ఎనీ two-edged sword. రెండు పక్కల పదునుండే కత్తిలాగా ఇది మహాభయంకరంగా పనిచేస్తూ ఉందండి ఈ వాక్యం. ఇది నీలో ఎలా పనిచేస్తుందని చెప్పుకుంటూ వచ్చాము. బై హియరింగ్ ద వర్డ్. వాక్యాన్ని విని దాని ప్రకారం చేసుకుంటూ గర్వాన్ని విడిచిపెట్టి విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానేసి ఈ వాక్యాన్ని నువ్వు విశ్వాసంతో హృదయంలో విశ్వసించి నోటితో పలుకుంటూ ఉంటే ఈ వాక్యం నీలో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ పనిచేస్తున్న వాక్యం ఎలాంటిదంటే ఒక్కసారి బయటకు వచ్చిందా మళ్ళీ తిరిగి నిష్ప్రయోజనంగా దేవుని యొద్దకు పోదు. ఈ వాక్యం ఎలా ఉందంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ పవర్, అలైవ్, యాక్టివ్, ఆపరేటివ్, ఎనర్జైజింగ్ అండ్ ఎఫెక్టివ్. ఓ మై గాడ్. ఇట్ ఈస్ షార్పర్ దాన్ ఎనీ two-edged sword, penetrating to the dividing line of the breath of life, soul and the immortal spirit. ఈ వాక్యం ఎట్లాంటిదంటే ఇలా విభజిస్తూ ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని, మూలుగులను అన్నీ డివైడ్ చేస్తూ పక్కపక్కకి అన్నీ ఎడగొడుతూ ఎక్కడికెక్కడికంటే ఆలోచనలు, తలంపులను అన్నీ విభజిస్తూ అన్నీ చదువుతూ అన్నీ చూస్తూ ప్రభావవంతంగా, శక్తివంతంగా ఆపరేట్ చేస్తూ ఎఫెక్టివ్గా లోపలికి దూరుతాపై శోధిస్తూ పనిచేస్తున్నదండి వాక్యం. హల్లెలూయా. ఇది చూస్తే మీకు ఆశ్చర్యపోతారు.
ఇంగ్లీష్లో భలే ఉంటుంది, అందుకే నేను చదివిస్తున్నాను. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్స్ ఈజ్ అలైవ్ అండ్ ఫుల్ ఆఫ్ పవర్, మేకింగ్ ఇట్ యాక్టివ్, ఆపరేటివ్, ఎనర్జైజింగ్ అండ్ ఎఫెక్టివ్. ఇట్ ఈస్ షార్పర్ దాన్ ఎనీ two-edged sword, penetrating to the dividing line of the breath of life, soul and the immortal spirit. ఇది ప్రాణాన్ని, ఆత్మను, దేహమునే కాకుండా ఏమేమి చూడు ఏం చేస్తుందంట, జాయింట్స్ అండ్ మ్యారో, అంటే కీళ్ళల్లోకి, మూలుగుల్లోకి కూడా వెళ్ళిపోతుందంట లోపలికి. ఎంతమంది మూలుగు తినడం ఇష్టం మీకు? కొంతమంది ఎముకలు కొట్టుకుంటా తింటా ఉంటారు అని. ఈ వాక్యం అక్కడికి కూడా పోద్దంట. హలో హలో హలో, నువ్వు కూర్చొని వింటున్నావే వాక్యం, అక్కడికి కూడా పోతుంది. ఆల్రెడీ పోతుంది అక్కడికి. నువ్వేమంటావు? వాక్యం వింటే ఎట్లా బాగా అవుతుందన్నా, వాక్యం వింటే ఎట్లా అవుతుందన్నా. వాక్యము వెల్లడి అయిన తోడనే వారికి వెలుగు కలిగా. దేవుడు, మన విజ్డమ్ క్యాప్సూల్లో కూడా రాసాం, నువ్వేదైనా ఎక్కువ ప్రార్థన చేస్తే నీకు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వడంట. ఏమిస్తాడు? ఒక వాక్ ఇస్తాడంట. నీకు విల్ గివ్ యూ వన్ వర్డ్. ఎందుకంటే దిస్ వర్డ్ కెన్ గో టు దట్ ఫార్. అంత దూరం, అక్కడి దాకా కూడా ఈ వాక్యం రాగలదు. హల్లెలూయా. చూద్దాం అసలు ఆ మాట చూడండి. జాయింట్స్ అండ్ మ్యారో ఆఫ్ ద డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ నేచర్. మన స్వభావపు అంతరంగాల్లోకి, లోతుల్లోకి వెళ్తుందండి ఈ వాక్యం. డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ నేచర్, మన స్వభావాల్లో కూడా వెళ్ళిపోతుందంట లోపలికి, మన ఆలోచనలలో కూడా. ఎక్స్పోజింగ్ అండ్ సిఫ్టింగ్. బాబా బాబా ఈ నా మేరేటే ఒక రోజంతా వాళ్ళు దీని గురించి చెప్పాలంటే చూడండి. ఎక్స్పోజింగ్ అంటే బయటికి చూపించేస్తుందంట. షిఫ్టింగ్ మారుస్తుందంట. అనలైజింగ్ ఎక్కడ పొరపాటు ఉందా అని బార్కోడ్ పెట్టి అనలైజ్ చేస్తుందంట. అండ్ జడ్జింగ్ ఇదే తప్పు అని తెలుసుద్దంట. అండ్ వెరీ థాట్స్ అండ్ పర్పస్ ఆఫ్ ద హార్ట్. నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని, ఆలోచనలను తలంపు చేసే ప్రతి తలంపును అది విడగొట్టి, ఇది ఎందులోంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఇది ఏమవుతుందో, ఇది ఎలా మారాలో కూడా నిర్ణయిస్తుందంట ఈ వాక్యం. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? మై గాడ్, థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి పక్క వాళ్ళతో, ఈ వాక్యాన్ని నమ్మి నీ జీవితంలో పని చేయడానికి ఈ వాక్యానికి నీ హృదయాన్ని తెరువు. ఒక్కసారి ఈ వాక్యం నీలోకొచ్చి నీలో పని చేయడం ఆరంభిస్తే ఈ వాక్యము చేసే అద్భుతాలను చూద్దువు గాని. హల్లెలూయా. అందుకే we call it the wonder working word of God. అద్భుతాలు చేసే దేవుని వాక్యం అని రాసాము ఈరోజు. ఎందుకంటే ఇట్ కెన్ డూ వండర్స్. ఎక్కడెక్కడ పోతుందంటే, అందుకే చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా, ఈ వాక్యము శక్తి గలది, జీవము గలది, యాక్టివ్గా ఉంటుంది, అన్ని కార్యాలను చేసి ముగిస్తుంది, ఎప్పుడూ బలంగా ఉంటుంది, ప్రభావవంతంగా పనిచేస్తుంది, రెండంచుల కత్తిలా పనిచేస్తుంది. నా ప్రాణాన్ని, నా ఆత్మను, నా దేహాన్ని, నా శరీరాన్ని, ఎముకలను, కీళ్ళను, మూలుగులను, నా ఆలోచనలను, నా తలంపులను వ్యక్తపరుస్తుంది, పరిశీలిస్తుంది, అవసరమైతే మారుస్తుంది, తీర్పు తీరుస్తుంది. నా ఆలోచనలు, నా ఊహలు, నా తలంపుల్లో కూడా వెళ్ళి ఈ వాక్యం పనిచేస్తుందనండి. హల్లెలూయా. దిస్ వర్డ్ is full of power. It can work, it can go through our nature. అందుకే నువ్వు ఈ వాక్యం మధ్యకు వచ్చినప్పుడు నువ్వు అన్ని పరిష్కరించబడతాయని నమ్మొచ్చు. ఇప్పుడు మీకు తెలియకుండా దిస్ వర్డ్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితి గుండా వెళ్తోంది వాక్యం. యాజ్ యు ఆర్ హియరింగ్, యు ఆర్ రిసీవింగ్ ద ఫెయిత్, ద స్పిరిచువల్ ఫెయిత్ యు ఆర్ రిసీవింగ్. ఆత్మీయ శక్తిని నువ్వు పొందుకుంటా ఉంటావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కీర్తనలు 107:19, Psalms 107:19. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి,
ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. కొట్టండి గట్టిగా, చెప్పండి. మీరేమనుకుంటారు? ఎవరైనా సేవకుని పంపిస్తే బాగుండు, లేకపోతే డబ్బులు ఇచ్చేవాడిని పంపితే బాగుండు, సాక్ష్యం ఎవరైనా మనల్ని కాపాడేవాడిని పంపితే బాగుండు, అంబులెన్స్ వస్తే బాగుండు, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించే వాళ్ళు ఎవరో వస్తే బాగుండు అని మనం అనుకుంటా ఉంటాం. ఇట్స్ ఎ సెన్సరీ ఫెయిత్. కానీ ఏం పంపుతాడంటే ఆయన వెనక్కి పెట్టాను. 19 కష్టకాలములో వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల్లోంచి వారిని విడిపించాడు. ఎలా విడిపించాడంట? కష్టకాలంలో ప్రార్థన చేసుకుంటే చెప్పండి, ఆయన తన వాక్కును పంపి వారి నువ్వు కష్టంలో ఉంటే ఇప్పుడు నీకు డబ్బులు అవసరంలో ఉంటే డబ్బులు పంపుతాడా, వాక్కు పంపుతాడా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ వాక్కు పొందుకోవడానికి వచ్చారు. మీకేం వాక్కు, కొంతమందికి అయితే వాక్కుతో పనే లేదా. ఏం దాటి పోతే రోజు వాక్యం చెప్తున్నారు మాకు. ఒరే నాయనా, శరీర లోకంలో నిన్ను గమ్యానికి చేర్చేవి బస్సులు, గమ్యానికి చేర్చేవి రైళ్ళు, విమానాలు అయితే, కార్లు, బండ్లు, సైకిళ్ళు అయితే, ఆత్మలోకంలో నిన్ను గమ్యానికి చేర్చేవి వాక్యము నాయనా. హల్లెలూయా. ఇట్ విల్ టేక్ యూ. ద డ్రైవర్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ద వర్డ్. ద డ్రైవర్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ద హోలీ స్పిరిట్. హీ నోస్ ఇట్. చెప్పండి గట్టిగా, ఆయన తన వాక్కును పంపి. అందుకే ఎట్లా కూర్చోవాలి తెలుసా? కళ్ళు అప్పగించి కూర్చోవాల. వాక్యం వస్తుందంటే, వాక్యం వస్తుందంటే, వాక్యం వినబడుతుందంటే కళ్ళు అప్పగించుకొని, ఈ వాక్యం నా జీవితాన్ని ఎంత మార్చేస్తుందో కదా, ఈ వాక్యం నా ప్రాణంలోకి, నా ఆత్మలోకి, నా మూలుగుల్లోకి, నా రక్తంలోకి, నా బోన్స్లోకి, నా మ్యారోలోకి వెళ్ళిపోతుంది కదా అని నువ్వు విశ్వసించాలా. లెట్స్ సీ. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాను. అందరు చెప్పండి, నేనెక్కడ ఇరుక్కున్నా నన్ను విడిపించేది ఆయన వాక్యమే. నాకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకొక వాక్కు పంపుతాడు. నా పడిన గుంటల్లో నుండి నన్ను విడిపిస్తాడు, నా కష్టంలో నుంచి విడిపిస్తాడు. పక్క వాళ్ళకి చెప్పండి, నీకు వాక్కు వచ్చిందా? నీకు వాక్కు వచ్చిందా? ఇవాళ ఆ వాక్యం ఎలా పొందుకోవాలో కూడా నేర్చుకుంటాం. ఆయన వాక్కును పంపి వాళ్ళు పడిన గుంటల్లో నుండి వారిని కాపాడాడు. యు లర్న్ హౌ టు రిసీవ్ ద వర్డ్. ఎలా ఈ వాక్కు పొందుకోవాలో తెలుసుకుంటే ఆయన నిన్ను బాగు చేసి, నువ్వు పడిన గుంటల్లో నుండి కూడా ఈ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. లెట్స్ గో. మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 10. ఆయన తన శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు చెప్తున్నాడు. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు ఏం చెప్పినా అన్ని వాక్యాలంతా ఉపమానంలాగా చెప్తావు, డైరెక్ట్గా ఏం చెప్పవు? వాక్యము ఒక విత్తనమును పోలి ఉంది. ఒకడు మంచి నేలను విత్తాడు, ఒకడు రాతి నేలను విత్తుకున్నాడు, ఒకడు ముళ్ళ పొదల్లో విత్తాడని ఈ స్టోరీ చెప్తుంటే ఇది అడుగుతున్నారు అనమాట. ఏంది, ఏమన్నా చెప్పు, ఏదో ఒకటి ఉపమానం అంటే ఓ ఎగ్జాంపుల్ చెప్తావు కానీ డైరెక్ట్గా ఇదే అని చెప్పవేమి అని వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ మర్మాలు గ్రహించేకి మీకు ఇప్పుడు అనుగ్రహింపబడింది కానీ వీరికి ఇంకా అనుగ్రహింపబడలేదురా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అతినాయళ్ళు, వీళ్ళకి చెప్తామా ఈ మర్మాలన్నీ? మీకంటే అన్నీ ఓపెన్ చేస్తున్నాను కానీ చెప్తున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. హలో. 12 కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును.
మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు. చెప్తున్నాడు, ఒరే నాయన, కొంతమంది ఎలా ఉన్నారంటే చూస్తారంట కానీ చూడరంట, వింటారంట విన్నట్టుగా గ్రహింపనట్టుగా ఉంటారంట, వాళ్ళ గ్రహణం ఉండదంట వాళ్ళకి. చెప్తున్నాడు వాళ్ళ గురించి. 13 చూడయ్యో, చూసేవాడల్లా చూసినట్లు కాదు, వినేవాడల్లా విన్నట్లు కాదు. నేను చెప్పట్లే వాక్యం, మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాక్యం కొద్దిగా లోతైంది. నేను చెప్పే సర్వసాధారణ బోధలకు కొంత ప్రత్యేకమైంది. ఇవి నేను అందుకే ఎక్కువ డీప్ మాట్లాడితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారేమని నేను ఒకే స్టైల్లో బోధిస్తూ ఉంటాను వాక్యాలని. ఈరోజు కొంచెం వర్సటైల్గా ఉంది, చూడండి. ఎందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఎలా ఉన్నారంట? కొందరు వింటాన్నట్లే ఉంటారంట. మీలో చాలామంది కూర్చొని వింటున్నారు, ఏది ఎక్కదు, మీకు చూస్తున్నారు, అస్సలు పట్టదు. వింటారు, ఇంటికి పోయి మళ్ళీ అయ్యే బూతులు వస్తూ ఉంటాయి నోటికి, మళ్ళీ అదే గర్వం బయటకు పడతా ఉంటుంది, మళ్ళా అదే ఆ వ్యామోహము, అదే పాత బతుకు, అదే కంపు వాసన, మళ్ళీ అదే సాడీలు చెప్పేది. అంటే ఏం మారట్లా? బుద్ధి మారట్లా. చెప్పండి గట్టిగా పక్కవాళ్ళని చూసి, నీ శరీరాన్ని ఎప్పుడు నమ్మొద్దని చెప్పు. పక్కవాళ్ళని చూసి చెప్పాలి. పక్కవాళ్ళని చూసి, నీ శరీరాన్ని ఎప్పుడు నమ్మొద్దు. చెప్పండి గట్టిగా, మీ శరీరాన్ని ఎప్పుడు నమ్మొద్దని చెప్పండి. అసలు ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకునే వద్దు. నేను FWలో చెప్పాను నేను ఈ స్టోరీ, మీకోసం చెప్తాను చూడండి. ఒక పిచ్చావిడ, ఒక పిచ్చి ఆసుపత్రిలో ఒక పిచ్చావిడ ఉన్నదంట. ఆ పిచ్చావిడ ఏం చేసిందంటే, ఆ పిచ్చి ఆసుపత్రిలో ఉండే ఆ కొంతమంది, ఒక 20-30 మంది ఆ పిచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళకి వాటర్ థెరపీ ఇద్దామని ఒక చిన్న కొలను ఉంటే ఆ కొలంలోకి తీసుకెళ్లారంట. వాటర్ థెరపీ అంటే ఆ నీళ్ళల్లో ఆడుకొనిచ్చి నీళ్ళల్లో స్నానం చేపిస్తే వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం మెంటల్గా రిలాక్స్ అవుతారు అని చిక్కిపోయినారంట. ఒక చిన్న నది లాంటిది తీసుకెళ్తే, ఒక చెరువు అనుకోండి. ఈ ఒక పిచ్చావిడ అందరిని వదిలేసి పరిగెత్తుకుంటూ పోయి లోతైన ప్రాంతంలో పోయి పడిపోయిందంట, పోయి దూకేసిందంట. ఇక్కడెక్కడో మనం స్నానాలు చెబుతుంటే ఆ ముందుకు పరిగెత్తపోయి ఆ లోతైన నీళ్ళలో పడిపోయి మునిగిపోయిందంట. మునిగిపోతే అబ్బో చచ్చిపోయిందని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళంతా హడావిడి చేస్తుంటే అంత లోతు పోవడానికి ఎవరు ధైర్యం చేయట్లా. అక్కడ అందులో ఉన్న ఇంకో పిచ్చామె పరిగెత్తుకుంటా పోయింది. పరిగెత్తుకుంటా పోయి ఆమెను కాపాడి మెడ పట్టుకొని లాక్కొని వచ్చి బయటకు ఒడ్డుకేసిందంట. అక్కడ ఈ వీళ్ళ మేనేజ్మెంట్ అంతా చూసి ఆశ్చర్యపోయినారంట. ఏంద్రా ఈ పిచ్చామె ఇంత బాగా కాపాడింది, అసలు ఎంత మంచి ఆవిడ, ఈవిడకి అసలు ఏం పిచ్చుందిరా, ఈవిడకి పడిపోయిందని కూడా తెలిసింది, ఈమెకి ఏం పిచ్చుంది అసలు, నీ భలే కాపాడిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అసలు ఆమెని బాగా పొగిడి అందరి ముందు ఆమెకు చెప్తున్నారంటే, అమ్మ ఇంకా లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. మరుసటి రోజు ఆమె కూర్చోబెట్టి వాళ్ళ టీం అందరూ మేనేజ్మెంట్ అంతా మాట్లాడుతుంది, మేము ఇంకా నిన్ను ఇంటికి పంపించేస్తాము, మందులు కూడా తగ్గించేస్తాము, నీ పిచ్చి అంతా బాగా తగ్గిపోయింది, ఇప్పుడు నువ్వు మంచి ఆవిడ అయిపోయావు అన్నదంట. అవునా, నేను మంచిగా అయిపోయానా, ఇంటికి వెళ్ళిపోతానా అని ఆనందపడుతున్నదంటే ఈ పిచ్చావిడ. అందులోనే కబురు వచ్చిందంట, ఆ నీళ్ళల్లో పడిపోయిన ఆమె ఉరేసుకొని చనిపోయింది, ఆమె ఆల్రెడీ ఉరేసుకొని చనిపోయిందని ఒక కబురు వచ్చిందంట. అయ్యయ్యో ఉరేసుకొని చనిపోయిందా, అది ఇదని మేనేజ్మెంట్ అంతా హడావిడిగా పరిగెత్తుంటే ఈవిడ పక్కనే ఉందిగా, ఏంటి చనిపోవడం ఏంటి, నేనేగా నిన్న బాగా తడిసిపోయిందని ఈరోజు నేను బాగా తాడు ఆరబెట్టాను, అంతేగా నేనేం చేశాను, ఆమె ఎలా చనిపోయింది అన్నదంట. వింటున్నారా? పిచ్చి తగ్గిందంటారా ముదిరిందంటారా? అది నేనేమంటానంటే, నిన్ను ఎప్పుడు నమ్ముకోమాక, నీ పిచ్చి తగ్గిందని అనుకోమాక.
ఒక్కోసారి బాగుంటావు, ప్రార్థన బాగా చేస్తా అంటావు, హల్లెలూయా స్తుతి మహిమ అంటావు. అబ్బా పిచ్చి తగ్గింది కల్లా నేను భలే ఉన్నాను అని మళ్ళా సైలెంట్ అయిపోయి మందులు వేసుకొని వాక్యం వినకుండా వాక్యం దగ్గర రాకుండా ఉండమాక. పిచ్చి ముదిరింటుంది అప్పుడు. అందరు చెప్పండి, టేక్ డైలీ డోస్ అనండి. నువ్వు వాక్యాన్ని తీసుకోకుండా, ఈ వాక్యం మీద ఆధారపడకుండా, ఈ వాక్యాన్ని పట్టుకోకుండా, ఏం కాదులే నాలో వాక్యం పనిచేస్తుంది, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని అనుకుంటా కూర్చోవడం కుదరదు. అట్లా ముదురుతా ఉంటుంది పిచ్చి. ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకోవద్దు. నేను చెప్పేది అదే. నేనైతే నా శరీరాన్ని అసలు నమ్మను, నేను అసలు నమ్మను. ఎప్పటికప్పుడు నా శరీరాన్ని, నా మనస్సును దేవుని యొద్దకు తెచ్చి దాన్ని నల్లగొట్టుకుంటూ ఉండాల్సిందే. అందుకే అంటాడు, నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను అంటాడు పౌలు. నేను దాన్ని లొంగదీస్తున్నాను, నీకు లోపరుస్తున్నాను అంటాడు. గుర్తించాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, వీళ్ళు ఎలా ఉన్నారంట, చూడటానికి చూస్తున్నారంట కానీ చూడట్లేదంట, వింటానని విన్నట్టే ఉన్నారంట కానీ వినట్లేదంట. అందుకే వారికి ఉపమాన రీతిగా చెప్తున్నాడంటే దేవుడు, ఒరే నాయన ఎప్పుడురా మీరు వినేది అని. కమాన్. 14, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వాళ్ళు స్వస్థతను ఈ వాక్యం వింటా ఉన్నారు కానీ వాళ్ళు స్వస్థత రావట్లేదంట. సేమ్ మన పరిస్థితే. ఏమన్నా వాక్యం అంటాం, మేము వాక్యం వింటానే అంటాం, ఏం మాకు పనే చేయదు. నీ హృదయం అంతా కొవ్వు పట్టిందంట. ఏం చెప్పాలి వాక్యము? మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. హృదయమేమో కొవ్వు బట్టి, చెవులేమో మందమైనాయంట. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వింటున్నారంట. నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారంట? చూస్తున్నారంట. కానీ చూస్తూ మూసుకున్నారు, వింటూ మందమైనాయి. అంటే విన్నా వినపడట్లా, చూసినా చూడపడట్లా. ఎంతమంది ఉన్నారో. నాలో వాక్యం నెరవేరు. ఏది 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 ఎవడు నీ మందం చెప్పాలా? అందరు చెప్పండి, నీ మందం ఎంత అనండి. నీ హృదయపు కొవ్వు ఎంత? ఎవడు చెప్పాలి? అది ఎవడు మాట్లాడాలి దాని గురించి? ఎవడికి కొవ్వొద్దు, ఎవడికి మందం వద్దు. ఎవడు మూసుకున్నాడా తెరుచుకున్నాడా సంబంధంలే. చర్చకొచ్చినా నెరవేరాలా. ఏం వాక్యం మాలో పనిచేయదా? మాకేం జరగలేదే. 7 వారాలు వస్తుమా, 10 వారాలు వస్తుమా? నీ మందం గురించి ఎవరు మాట్లాడాలా? లిసన్ ద వర్డ్. అర్థం చేసుకో, కూర్చొని నెమ్మదిగా నేర్చుకో వాక్యము. అందుకే యూ షుడ్ ట్రైన్ సెన్సరీ ఫెయిత్లో. నువ్వు బాగా ట్రైన్ అయినావు కదా. రైల్లో నమ్మినావు, విమానంలో నమ్మినావు, బస్సులో నమ్మినావు, హోటల్ని నమ్మినావు, చేసి చెప్పే వండేవాడిని నమ్మినావు, కొత్తింటికి పోతే వాళ్ళు పెట్టిన భోజనం అంతా బాగుంది నేను తిన్నావు, వాళ్ళు ఏం కలిపినారో నమ్మినావు కదా వాళ్ళందరినీ. ఈ వాక్యం మీదకి వచ్చి ఈ వాక్యం నమ్మకోకుండా జరుగుతుందో లేదో చూస్తాం, 7 వారాలు పోయి చూస్తాం, చేసా లేకుంటే లేదు, ఆ పక్కత ఏందో అన్నింటిలో వచ్చినావే. లాస్ట్కు పాస్టర్ నేర్కిస్తామని వచ్చినావే. బీ కేర్ఫుల్. చూడు, మనసు తిప్పుకొని నా వలన స్వస్థ పొందకుండానట్లు వారి హృదయము కొవ్వింది, వారి చెవులు వినుటకు మందములైనాయి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. 15, గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ వింటారు కానీ మీకు గ్రహింపు రాదు. అందుకే ఎలా చెప్తున్నాడంటే, అవి మీకు ఇవి అర్థం అవ్వాలని మీకు ఇప్పుడు వచ్చింది కానీ వాళ్ళు ఆడింటారా చెప్తున్నాడు. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూడమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకోరు అని యెషయా చెప్పిన ప్రవచనాలు వీరి విషయమై నెరవేరుచున్నాయి. నీలో ఏం నెరవేరాలా? ఈ వాక్యం నెరవేరిందనే ప్రవచనం నెరవేరాలా. అదిగో ఆ వాక్యము నాలో నెరవేరుటకు ఆతురత పడుతున్నదన్న వాక్యం నెరవేరాలా. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో టు ద వర్డ్. చూద్దాం. అందుకే మా వాక్యం వింటా ఉంటే మనకు ఆనందం రావాలా, సంతోషం రావాలా, నెమ్మది రావాలా, ఉత్సాహం రావాలా. ఈ వాక్యం నీలో నెమ్మదిని తీసుకొని రావాలా. ఎట్లున్నారు చూడు, అందరూ అలిసిపోయి. డోంట్ డూ దట్. వాక్యం వచ్చింది దానికి ఏమొస్తుందంటే తెలుసా?
అక్కడికి ఆనందం వస్తుందంట, సంతోషం వస్తుందంట. ఒకసారి చూద్దాం, యాక్ట్స్ 8:8. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. ఎందుకు? చూద్దాం, వెనక్కిరా. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. చూడు, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయో అక్కడ మిగుల సంతోషం ఉంటుంది. ఎక్కడ దేవుడి వాక్యం పనిచేస్తూ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఈ వాక్యం మీలో నెరవేరాలంటే మీరు ఇంటికి వెళ్ళి ఆలు మొగుడు ఏడుపు మొగాలు వేసుకొని, పిల్లోళ్ళు కూడా అట్లా ఏడిపించుకుంటా, ఈ సత్య బాగుండు బతికితే బాగుండు అనే మాటలు మాట్లాడుకుంటా ఇటా ఏడుపు మొగం వేసుకొని కన్నా మీరు ఇంట్లో ఉన్నారా, ఈ వాక్యం మీలో పనిచేయదు పండి. ఎందుకంటే ఈ వాక్యం యొక్క ప్రధాన లక్షణం ఏమంటే, ఈ వాక్యం వచ్చి అద్భుతాలు చేసి అక్కడ ఏమొస్తుందంట, మిగుల సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎక్కడైతే వాక్యం పనిచేస్తుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడో అక్కడ మిగుల సంతోషం ఉంటుందనండి. ఎప్పుడన్నా ఇట్లాంటి సంతోషం అనుభవించినారా మీరు? అదేంటి ఎట్లుంటుందో తెలుస్తున్నాం మాకు. మిగుల సంతోషం. కీర్తనలు 16:11. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుని సన్నిధిలో ఏమున్నాయంట? సంపూర్ణ సంతోషం ఉందంట. ఎవరికైనా ఒక్కసారన్నా ఇది ఎక్స్పీరియన్స్ అయిందా? సంపూర్ణ సంతోషం ఎట్లుంటుందో కూడా తెలుసు మనకది. ఈ వాక్యం యుద్ధకు వస్తే నీ జీవితంలో సంపూర్ణ సంతోషం మిగులుతుంది. ఈ వాక్యం వద్దకు వస్తే మిగుల సంతోషము కలుగుతుంది. నెహెమయా 8:10. మరియు అతడు వారితో నిట్టనెను, పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి. కింద వర్షన్ లాస్ట్ లైన్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. హల్లెలూయా. అందరు చెప్పండి, నువ్వు దేవుని యందు ఆనందించుట వలన నీకు బలం వస్తుందనండి. అంటే యూ షుడ్ రిజాయిస్ ఇన్ హిమ్. అందరు చెప్పండి, అన్నీ వచ్చినాయి, సంతోషం మిస్ అయిందనండి. కలిగిన దాన్ని ఆనందించడం మర్చిపోయారు. ఉన్న భార్య, పిల్లలు, భర్త, కుటుంబము, కలిగిన డబ్బు, ఉన్న 2 తులాల బంగారు, లేకపోతే 1/2 తులం కొమ్మలు, ఆ జుంకీలు, ఆ పాపిడి బిళ్ళ, ఇవన్నీ మర్చిపోయినారు. ఒకసారి తీసుకోండి, అన్నీ బయట పెట్టి కట్టుకోండి. చెప్తా, ఎప్పుడో సంవత్సరానికి ఎప్పుడో పెళ్లి పోయినప్పుడు తెచ్చారప్పా, అవి యాడుంటాయో కూడా తెలవు. నేనైతే చెప్పింటాయి ఉండాయో ఎవరైనా దొంగలు చెప్పారా అని. ఎందుకంటే ఎప్పుడుంటాయో అవి యాడో ఉంటాయో, ఎవరు తీరుతానని. అట్లొద్దు, పెట్టుకోండి నెలకు ఒక రోజని. ఖచ్చితంగా మొత్తం అన్నీ మీరు వేసుకోవాలి, అన్నీ అలంకరించుకోండి. చెప్పండి అప్పుడు, అయ్యా ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చిన బహుమానం నాయన అని మీ ఆయన ముందు వేసుకొని తిరగండి 2 సార్లు అట్లా. యూ షుడ్ రిజాయిస్ దాట్. ఇచ్చినాడు కదా దేవుడు ఏదో నీకు. ఈ వాక్యంలో నుండి ఏమొస్తాయంటే తెలుసా? పూర్ణ సంతోషాలు, నిత్య సుఖాలు, ఆనందాలు వస్తాయంట. హల్లెలూయా. మరి ఏంటి అసలు ఏంటి జీవితంలో? ఏదో అన్నీ మిస్ అయిపోయినాయిగా. ఎందుకట్ట సత్యమొహాలు వేసుకొని అట్ట ఏడుపాయం వేసుకొని ఉండకోకుంటే ఏమైంది? ఈ వాక్యం పట్టుకో, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రా. ఇప్పుడు కన్క్లూజన్ వాక్యం చెప్పకుండా నేను ఇక్కడే తిప్పుతుంటే మీకు బాగాలేదు, కానీ ఈ వాక్యం ఎలా పొందుకోవాలో చెప్తున్నాను నేను ఇప్పుడు. ఈ వాక్యం ఎలా తీసుకోవాలి? దట్స్ మై వర్డ్. లెట్స్ గో. జాన్ 14:10. ఈ వాక్యం ఇలా ఇస్తుందని అన్ని ఎంతమంది నేర్చుకున్నారు ఇప్పటిదాకా? సరే, ఈ వాక్యం ఎలా పొందాలా చూద్దాం. తండ్రి యొద్ద నేనును నా యొద్ద తండ్రియు ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. చూడండి, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని చెప్తా ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఇప్పుడు చూడు, ఈ వాక్యం పెట్టు. 15:7.
15:7. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మళ్ళీ వెనక్కి పెట్టు, 14:10 చూడండి. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మట్లేదా? అందరు చెప్పాలా. యేసయ్య తండ్రి, తండ్రిలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో తండ్రి ఉన్నాడు, మీకు తెలుసు కదా అన్నాడు. నేను మీతో చెప్పుచున్న ఈ మాట అంతటా నేనే చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. అంటే నాలోనే తండ్రి ఉండి ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలన్నీ చేస్తున్నాడు. నాకేం కావాలో అవన్నీ నెరవేరుస్తున్నాడు, నాకేం జరిగించాలో అవన్నీ జరిగిస్తున్నాడు. నేను ఏమేం అద్భుతాలు చేయాలో చేస్తూ ఉండేది కూడా నేను కాదు, నాలో ఉన్న తండ్రి కార్యాలన్నీ చేస్తున్నాడని హీఈస్ టెస్టిఫైయింగ్. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకు? 15:7 నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడంటే, ఒక వాక్యం తీసుకో, నువ్వు నాలో నిలిచి ఉండు, నీలో నా వాక్యాన్ని పెట్టుకో. బైబిల్ చదువుతున్నావా? నీకు ఏదైనా ఒక వాక్యం వచ్చిందా? తీసుకోవాలి. అందుకే మనం చదివితే వాక్యం వచ్చేది. అందుకే ఆనందించండి. మరలా చెప్తున్నాను, యెహోవా యందు ఆనందించండి. ఒక్కడ ఆనందితేనా? ఏదానికి ఆనందపడాలా? కాదురా, 10 తులాల బంగారం ఉంది కదరా ఇంట్లో అంటే, ఉంటే పిల్లలకు అవద్దు అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో 10 తులాలు సంపాదలేదు, బిడ్డ పెళ్ళికి వచ్చింది అంటే ఉన్న 10కి ఏమి లేదరా, 10 అన్న ఉండాలి కదా అన్నాడు. సరే 10 వచ్చింది కదంటే 10తో ఏమవుతుంది? కాలం మారింది. అప్పుడంటే 10, ఇప్పుడు 20 అంటాడు. సరే పోని లేప, ఆ 10 కూడా వచ్చింది. ఇప్పుడేమని ఊరుకుంటాడా? లేదు. ఇంకా పెళ్ళికి లెక్కంత కావచ్చు, చేయొద్దు. ఆశ్చర్యపా నాయన. సరే పోనీ అది కూడా ఇచ్చాను అనుకో, భగవంతుడు ఏమంటావు? ఇప్పుడు అంతా ఉండేదంతా వాళ్ళకి పెడితే మాకేముంది? ఇంకా యాందిరా యాటికి బాధ? అసలు ఏది అర్థమంతా? అందరు చెప్పండి. ఫస్ట్ వాక్యం చెప్పింది చేయరాదా? ఆనందించు నాయన. ఫస్ట్ ఏముందో దాంతో ఆనందించరా నాయన. సైకిలా, బండా, నా కాలు నడకనా, మా మోకాలు బాగా పని చేస్తున్నాయా? పోని మోకాలు నొప్పులతో నడుస్తున్నావా కనీసం మంచాన పడకుండా? నాకెప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఈ మాట. ఈ రాజ్యం ఎంత గొప్పదంటే, ఇక్కడ నీవు చిటికినేలు కదిలించే శక్తి ఉన్నా సరే గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. హల్లెలూయా. ఈ రాజ్యం ఎంత గొప్పదంటే, చిటికిన వేలు కదిలించి ఒప్పుకున్నా సరే ఈ రాజ్యము మహాబలమైంది. ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అసలు ఓపికే లేక చచ్చిపోయి 4 రోజులై కుళ్ళిపోయి ఇంకా అంతో ఇంతో వాసన కొడుతూ ఉన్న, ఇంకా బుగ్గు కాల, ఇంకా బూడిది కాల, గాలిలో గాలే కలిసిపోలా, అట్లీస్ట్ ఇంకా వాసన స్టేజ్లో ఉంటే కూడా లేసి వచ్చేసాడంట. ఈ రాజ్యం ఎంత గొప్పదంటే, అట్లీస్ట్ 4 రోజులు అయినా పర్వాలా. ఈ రాజ్యం ఎంత గొప్పదంటే, చచ్చిపోయినాక ఎముకల్లో కూడా అభిషేకం ఉండి సచ్చిన మృతులను ఎలీషా శవం లేపుతున్నదంట. ఈవెన్ దో యు డై, దిస్ కింగ్డమ్ ఇస్ ఫుల్ ఆఫ్ పవర్. అందుకే ఈ రాజ్యంలో నువ్వు బలహీనుడుగా ఉండకూడదు. ఈ రాజ్యమే ఒక అతీత బలమైన శక్తి కలిదమ్మా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. జస్ట్ లెర్న్ దిస్. అందుకే వాక్యం చదువుతూ ఒక మాట తీసుకోవాలా. నా యందు నీవు, నీ యందు నా మాటలు. అసలు ఆలోచించుకోవాలి. తండ్రికి కూడా ఇదే ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్. హలో చెప్పండి పక్కవాళ్ళతో, హలో అర్థమైందా అని అడుగు. తండ్రి నా యందు తండ్రి, తండ్రి యందు నేను నివసిస్తున్నాము. ఆయనే ఈ కార్యాలన్నీ నాలో ఉండి చేస్తున్నాడు. ఇప్పుడు నాకు కూడా ఏమన్నా చేయాలంటే నేనేం చేయాలంట? నేను ఆయన యందు ఆయన వాక్యము నాలో పెట్టుకొని కొంతకాలం అట్లా దాన్ని పట్టుకొని మెడిటేట్ చేసుకుంటా ఉంటే నాకు ఇష్టమైంది ఏది అడిగినా అవి నెరవేరిపోతాయంట. హల్లెలూయా. వర్డ్, ఒక వాక్కు నీకోసం వస్తుందంటే. మరియమ్మ ఏమనిచ్చింది వాక్యం? దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక, నీవు కుమారుణ్ణి కంటావని వచ్చింది. యేసు ప్రభువు కనింది. హల్లెలూయా.
సెంచురియన్, ఒక్క మాట చెప్పు, నా దాసుడు స్వస్థపడతాడు. ఒక్క వాక్ వచ్చింది, పో నీ దాసుడు స్వస్థపడ్డాడు. ఏమొచ్చింది నాయన? పో నీ దాసుడు స్వస్థపడ్డాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అదే గడియకు అదే క్షణానికి స్వస్థపడ్డాడంట. పీటర్ ఏమంటాడు? రాత్రంతా అలసిపోయి ఉంటాడు, చేపలు లేవు. నా కుమారుడా పద, నీ బోటును లోతునకు, ఒక్క మాట, ద వన్ వర్డ్. వాక్యం చదువుతూ ఉంటావు, సంతోషపడు. సంతోషపడాలి నాయన. నీకు అర్థమైపోతుంది వాక్యం, నీకు లోపలికి తగులుతుంది, నీకు తెలియకుండానే యు బికమ్ అలైవ్. ఇదే నా వాక్ అని ఒప్పించబడతావు, నీకు అర్థమైపోతుంది. అందరు చెప్పండి రేమా అనండి. అంటే ప్రస్తుత సమయానికి ఇప్పటికి కావలసిన వాక్. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే దేవుని వాక్ వస్తుంది నీ దగ్గరికి. దేవుడు నీతో మాట్లాడతాడు ఒక మాట. ఏమంటాడు తెలుసా? నీ బోటును లోతునకు నడిపించు అంటాడు. కాదు ప్రభువా, పేతురు కంటే నువ్వు ఉన్నావు, పక్కనే ఉండి లోపలికి పోయి బయటికి రాని అన్నావు. నాకెవరు చెప్తారు? నేను అట్లా. అందుకే పైన వాక్యం చెప్పినాం, నా యందు తండ్రి, నేను తండ్రిలో ఉండి తండ్రి నాలో ఉండి ఈ కార్యములన్నీ చేశానురా. నీకు కూడా అంతే. నేను ఒక వాక్ ఇస్తా, ఆ వాక్కు నీలో పెట్టుకొని నువ్వు నా యందు ఉంటే, నిలిచుంటే, నువ్వు ఏమన్నా అడుగు నేను చేస్తా. హలో, క్లియర్? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది ఇప్పుడు? హల్లెలూయా. సింపుల్. ఈ వాక్యం వస్తా ఉంది చూడు నీ దగ్గరికి, నీతో మాట్లాడతాడు. ఇది నాదేరా, ఇది నా వాక్యరా, ఇది నాదే అని నీ గుండెల్లో సొచ్చుకుపోతా ఉంటుంది. రైట్ డౌన్. నువ్వు ఆయనలో నీ వాక్యం తీసుకొచ్చి నీ లోపల పెట్టి యు మటర్, వాక్యాన్ని ధ్యానిస్తా, అనుకుంటా ఉండు. అవును, నేను దరిద్రుడను గాను, నేను ధనవంతును. క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరము తీర్చబడింది. యేసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందితేనే. యు జస్ట్ మటర్, అనుకుంటా ఉండు. ఈ వాక్యం ఎలాంటిదంట? ఇంకా పైనంతా గంట సేపు చెప్పే వాక్యం. దిస్ వర్డ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ కింద ధ్యానిస్తున్నావే, ఈ వాక్యం పోతే నెరవేర్చుకొని వచ్చేస్తుందట. ప్రాణాత్మ శరీర మూలుగులను ఇంకా నేను చెప్పిన యాక్టివ్, ఎఫెక్టివ్. ఇట్ డస్ ఇట్ వర్క్. ఇది చేయలేని పనే లేదు. ఇట్ డస్ ద మైటీ వండర్స్. అందుకే వండర్ వర్కింగ్ వర్డ్. పీటర్కి చెప్పాడు దేవుడు, పేతురు బోటు లోతునకు నడిపించి. ఒక్క వాక్కు వచ్చింది, అవునా? వేశాడు. వల పట్ట పిగిలిపోయేంత చేపలు పడ్డాయంట. రాత్రంతా పడ్డా ఒక్కటి కూడా, అందరు చెప్పండి పక్క వాళ్ళతో, రాత్రంతా కష్టపడ్డా ఒక్కటి కూడా జరగలేదా? ఒక్క వాక్కు వస్తుంది, ఆ ఒక్క మాట పట్టుకో, ఆ మాటను నీ లోపల ఉంచుకో. నువ్వు ప్రార్థిస్తూ ఆ మాటను తలుచుకుంటా, ధ్యానిస్తా, పలుకుతా, దేవునికి చెప్తా ఉండు. సమయం వస్తుంది, ఆ వాక్యం ఎలా పనిచేస్తుంది అంటే వల పిగిలిపోయేలా పనిచేస్తుంది. టేక్ ద వర్డ్. కొందరు ఇట్లా వాక్యాన్ని పట్టుకొని 30, 40, 50 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఏ వాక్యాన్ని అయితే పట్టుకొని అడిగినారో ఆ వాక్యం నెరవేరడం చూశాను నేను నా జీవితంలో. 30, 40, 50 అవి ఎట్లాంటివి అంటే బహు కఠినమైనవి. మార్పు చెందుతుందన్న ఆశే లేనివి కూడా మారిపోయాయి. మృతమైన వారి ఆశలన్నీ చిగురించడం నేను చూశాను. దేవుడి వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైనా నువ్వు ఆశ వదిలేస్తే, నిరాశ చెందుతూ ఉంటే, భయపడి కుంగిపోతూ ఉంటే, నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన ఒక్క వాక్ నీ దగ్గరకు వస్తుంది. నాకు వచ్చిందని ఎలా తెలుస్తుంది చెప్తున్నాడు. ఈ మాట పెడితే మీకు అర్థమవుతుంది అసలు నాకు వచ్చిందని నాకు ఎలా తెలుస్తుందని. జాన్ 8:47 పెట్టి ఒకసారి అందరు చెప్పండి, నాకు ఆ వాక్యం వచ్చిందని ఎలా తెలుస్తుంది అనండి. చెప్పండి గట్టిగా, నాకు వాక్యం వచ్చిందని ఎలా తెలుస్తుంది? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను. మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను. ఇంచుమించు దేవుని స్వరం లాంటిదే దేవుని మాట అంటే. నువ్వు దేవుని సంబంధివా అయితే నీకు వచ్చేస్తుంది మాట, నీకు అర్థమైపోతుంది ఇది నా మాటేరా అని.
నీకు ఇష్టమైన వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, లేక ఒక 6 నెలల్లో సంవత్సరం తర్వాత మీ భార్య మీ ఇంటికి వచ్చింది అనుకోండి, వచ్చి ఎక్కడో మాట్లాడుతూ ఉంది ఇంట్లో వాళ్ళతో ఎవరితోనో, ఇంకా నువ్వు ఎక్కడో పెరట్లోనే ఎక్కడో ఉన్నావు అనుకోండి, ఏమైపోతుంది నీకు తెలియకుండానే, ఏంటి మనం పరిగెత్తుకొని పోతావా లేదా, ఏంటి ఎట్లొచ్చింది అని వెళ్ళి చూస్తావా లేదా? అందరు చెప్పండి, నేను దేవుని సంబంధినైతే ఏడున్నా నేను ఆ మాట గుర్తుపడతానండి. నాకు నువ్వు చూసుకో ఒకసారి చెక్ చేయను, దేవుని సంబంధివే కాదా, లేదా నీకు నాలెడ్జ్ లేదేమో ఎట్లా తీసుకోవాలా అని. జస్ట్ టేక్ ద వర్డ్. ఈరోజు ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? వాక్యం బోధించబడేటప్పుడు, చదివేటప్పుడు నీ కోసం ఒక వాక్ వస్తుంది, వెంటనే రాసుకోవాలి. నా కోసం పలికిన దేవుని మాట. టేక్ ద వర్డ్, ఆపరేట్ ఇన్ దిస్ వర్డ్. కొంతకాలం పని చేయాలి ఆ వాక్యం. అందరు చెప్పండి, వింటే సరిపోతానండి, విని ఆ మాట ఏం చెప్పిందో అది చేస్తే ఆ వాక్కు నీలో నెరవేరుతుంది. John 15:7, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జాషువా 1:8 పెట్టు. ఇప్పుడు ఫుల్ క్లియర్ అయిపోతుంది చూడండి. నా ధర్మశాస్త్రముని నువ్వు బోధింపక తప్పకూడదు, దానిలో వ్రాసిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల. అందరు చెప్పండి, వాక్యాన్ని తీసుకొని దివారాత్రాలు పగలు రాత్రి ధ్యానించుకుంటా ఉంటే ఏమవుతుందంట? మార్గాలు వర్ధిల్ల చేసుకొని చక్కగా దాన్ని ఏమన్నా బాగుందా? ఇది పెట్టాను, కేజీబీలో పెట్టు. ద బుక్ ఆఫ్ ద లా షాల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. ఇది చాలాసార్లు ఇంకొక ప్రత్యక్షతలో చెప్పిన, అది వేరేది. ఇప్పుడు చూడండి, ద బుక్ ఆఫ్ ద లా షాల్ నాట్ డిపార్ట్ ఆఫ్ దై మౌత్, బట్ thou shalt meditate there day and night, and thou mayest observe to do according to all that is written therein, for then thou shalt make thy way prosperous, and then thou shalt have good success. అందరు చెప్పండి, నీ మార్గాలని చక్కగా చేసుకుంటావు, మంచి విజయాన్ని భూమి మీద అనుభవిస్తావు ఈ జీవితంలో. హల్లెలూయా. ఎక్కడైనా విజయం అనే మాట ఉందా పైన? ఇక్కడ చూడు, మేక్ దై వే ప్రాస్పరస్ అండ్ దెన్ దౌ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఎంతమందికి సక్సెస్ కావాలా? మార్గాలు వర్ధిల్లాలా? ఏం కావాలి ఇప్పుడు నీకు? ఒక వాక్కు. అందరు చెప్పండి, ఆ ఒక్క వాక్కు నీకు వచ్చిందా? అందరు చెప్పండి, ఒక్క మాట. గట్టిగా చెప్పండి, ఒక్క మాట. అబ్రహాముకు వచ్చింది. అబ్రహామా, వాక్యం అబ్రహాము యొద్దకు వచ్చానని ఉంటుంది. అబ్రహామా, నాయనా, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడవుతాడు, ఆకాశ నక్షత్రము వలె నీ సంతానము విస్తరిస్తుంది, భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానం అవుతారు. నీకు అనుమానం ఉంటే నా మీద ఒట్టు. వచ్చింది, పోయింది. ఇంకా 25 ఏళ్ల తర్వాత అబ్రహాము ఇస్సాకును కన్నప్పుడు వయస్సు అక్షరాల 100. నెరవేరిందా లేదా? అవిశ్వాసం వలన తాను బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి కూడా శారా గర్భము మృతతుల్యమైనట్లు తన దేహము మృతతుల్యమైనట్లు ఆలోచించను గాని అవిశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసము వలన బలము పొందాను. He received energy. అందుకే the word of God is energizing. ఇప్పుడు పెట్టాలా? Hebrews 4:12. ఏందో ఈ వాక్యం? ఏం పిల్ల పెట్టిన ఆయన? కికిని జుకుటు ఇంపెరెటే కేలే కికిడి. The word of God. అందరు చెప్పండి, అబ్రహాముకు వచ్చిన వాక్యము. చెప్పండి గట్టిగా, నాయన సురేష్, అబ్రహాముకు వచ్చిన వాక్యము. For the word of God, అబ్రహాముకు వచ్చిన వాక్యం is alive and full of power. It is active, operative. ఏంది? గర్భం అంతా మూసుకుని మళ్ళీ ఆపరేట్ చేస్తున్నాడంట ఇంజన్ని. Just by the word. Operative. చెప్పండి, నీరసించిపోతే it is energizing. Full of effective, penetrating, dividing the lines of breath.
of life, soul, and immortal spirit on joints and marrow, the deepest parts of the nature, exposing, shifting, analyzing, judging, and every thought and purposes of the heart. పోతా ఉందంటే వాక్యం వచ్చింది, అబ్రామా ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అవుతారు నాయన. అందరూ చెప్పండి, అందరూ. నాకు వచ్చింది ఒక వాక్యము. ఏమొచ్చింది? మర్చిపోయారా? నిశ్చయముగా నేను ఆశీర్వదించబడతాను, నిశ్చయముగా నేను విస్తరిస్తానని, అబ్రహాము సంతానమైన నాకు కూడా ఇది వర్తిస్తుందని నా తండ్రి తన మీద తాను ఒట్టేసుకొని చెప్పాడు. I received the word and I am immortal now. Hallelujah! It couldn't stop me. It is energizing the word. It is full of operative, active, energizing, effective in me. It is working. It is dividing all my bones. It is dividing my marrow, and it is working in me and analyzing, judging my thoughts and my purposes of the word. That's the word of God. Hallelujah. Hallelujah. అది వాక్యం పనిచేస్తుంది చూడండి లోపల. It is working in the bone marrow. చెప్పండి, వాక్యం నాకు వచ్చిందానండి. మిది మీద కూర్చొని చలికి చలికోట వేసుకొని హే నాకు వచ్చింది వాక్యము. I received the word. Energizing, operative, effective. It is active. This word is working in me. ఈ వాక్యం నాలో పనిచేస్తుంది. ఏమొచ్చింది? వాక్యం. ఇంకో వాక్యం వచ్చింది. ఏమొచ్చింది? క్రీస్తు యేసు యొక్క ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను. ఎంతమందికి వచ్చింది వాక్యం ఇది? I will not die. You should raise up like a lion. సింహం గర్జించినట్లు గర్జించాలా. You should raise up like a lion. ఎంతమంది దగ్గర ఉంది అబ్రహాం ఆశీర్వాదం? ఒక సింహము జింకను వెంటాడుతున్నట్లా. The word of God is like a roaring lion. The lion of Judah is hunting. ఈ వాక్యం ఎట్లుందంట? సింహంలా గర్జిస్తోందండి వాక్యం. మింగేస్తానేనని నువ్వు చెప్తా ఉండవే, సమస్యలు, కష్టాలు, బాధలు వెంటాడుతుంది వాక్యము. టేక్ ద వర్డ్. పిరికోట్లా కూర్చున్నావు ఇంకా వాక్యం పెట్టుకొని. టేక్ ద వర్డ్. జస్ట్ మెడిటేట్ అండర్ యువర్ బ్రెత్. ఆలోచిస్తా, దాన్ని అనుకుంటా ఉండు. ఈ వాక్యము తగిన కాలమంది ఈ వాక్యం నెరవేరుటకు ఆతృత పడుతున్నదంట. హల్లెలూయా. జస్ట్ వాచ్ ఓవర్ ఇట్. జస్ట్ బీ కన్సర్న్ ఆఫ్ ద వర్డ్. కూర్చో, వాచ్మెన్ కూర్చున్నట్లు కూర్చొని ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటా కూర్చో. ఈ వాక్యం నీలో నెరవేరిపోతుంది. ఈ వాక్యం నీలో నెరవేరిపోతుంది. అంతకంటే ముందు ఈ వాక్యం నీలో నెరవేరుతుంది. అది నెరవేరుతుందని నీకు వాక్కు వస్తే నీలో ఒక ముందు మిగుల ఆనందం కలుగుతుంది. బీ హ్యాపీ ఆల్ ద టైమ్. నా సంఘంలో వచ్చే వాళ్ళ ఇళ్లల్లో ఆనందాలు ఉండాలా. సంతోష సునాదములు, ఆనంద స్వరములు, పెళ్లి కుమారుని స్వరాలు, పెళ్లి కుమార్తె స్వరాలు, కృతజ్ఞతా స్తోత్రములు మాలో వినపడతాయని మేము రోజు ప్రవచిస్తున్నాం మీకోసం. హల్లెలూయా. అందరు చెప్పండి, తాళం మీద చేపెట్టుకొని, నాలో ఆనంద శబ్దము, సంతోష స్వరము, పెళ్లి కుమారుని వంటి ఆనందము, కుమార్తె వంటి ఆనందము నాలో నిరంతరముండుగాక. ఇది మళ్ళా దుష్టి, దరిద్రపు, ఈ దయ్యపు అభిషేకం నా నుంచి పోవుగాక అని కూడా చెప్పుకోండి ఇంటికి పోయి. ఏడుపుంటే అభిషేకం పోవుగాక అని. హల్లెలూయా. Be smile all the time. Be happy what you have all the time. కలిగిన దాంట్లో తృప్తిపడు. కలిగిన దాన్ని చూసి ఆనందించు. ఏముందో దానికి కృతజ్ఞత చెప్పు. అందుకే దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా అంట? కృతజ్ఞతాపూర్వకముగా ఆయన యొద్దకు రావంట. ఎవడికి కృతజ్ఞత? ఏడుపు మనకి కృతజ్ఞత ఉంటుందా? ఇంకా ఏం కాలే, ఇంకా ఏమొచ్చిందని, ఇంకేం జరిగిందని.
ఓ ఏడుపు మొహమాట, నీకు ఏమొచ్చినా ఏమి కానట్టే ఉంటుంది. కానీ ముందు ఫస్ట్ అయితే కృతజ్ఞత చెప్పు ఆయనకు. వాక్యం తెలిసి ఏం చేస్తావు? నా దేవుడు నాకున్నాడు. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు, నాకు ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన అపాయము నా ఎద్దకు రాదు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరించును. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. హల్లెలూయా. ద గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫాలో మీ బికాజ్ ఐ నో మై లార్డ్, హి ఈజ్ విత్ మీ. బీ హ్యాపీ ఆల్ ద టైమ్. ఈరోజు వాక్యం ఏమంటే అద్భుతాలు చేస్తుంది ఈ వాక్యం. ఈ వాక్యం పట్టుకో. టేక్ ద వర్డ్ అండ్ రిసీవ్ వన్ వర్డ్. గాడ్ విల్ డూ వండర్స్.